ఓకే. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఈరోజు 6వ స్కందం యొక్క సారాంశం చర్చించుకుందామంట. ఈ 6వ స్కందంలో ముఖ్యంగా అంశాలు ఉన్నాయంటే, ఒకటి అజామిల చరిత్ర, అజామిలుడి యొక్క చరిత్ర ఉంది, దాని గురించి మొదట చర్చించుకుంటాము. దాని తర్వాత దక్ష ప్రజాపతి, ఆయన మళ్ళీ ఎలా సంతానాన్ని ఉత్పన్నం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది దాని నుంచి అనే విషయాలు చర్చించుకుంటాము. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ చరిత్ర ఇక్కడ మనం చర్చించుకునేది ఏంటంటే వృత్రాసురుడి యొక్క చరిత్ర. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఇంపార్టెంట్ చరిత్ర అజామిలుడిది, ఇంకా వృత్రాసురుడిది, ఈ రెండు ఇంపార్టెంట్ స్టోరీస్ ఈ 6వ స్కందంలో. ఇంకా దానికి సంబంధించిన కొన్ని కనెక్టెడ్ స్టోరీస్ ఉంటాయి, అవన్నీ కూడా చర్చించుకుంటాం. సో ఫస్ట్ ఇది అజామిలుడి యొక్క చరిత్ర ఎందుకు వచ్చింది. సో ఇప్పుడు 6వ స్కందం మొదట్లో పరీక్షిత్ మహారాజు ఆయన ఇంకా ప్రశ్నలు అడుగుతాడు అనమాట. సో సుఖదేవ్ గోస్వామికి పొగుడుతూ, మీరు ఇప్పటివరకు నాకు ప్రవృత్తి మార్గం అంటే ఏంటో, నివృత్తి మార్గం అంటే ఏంటో, నరకం ఏంటో, మనవంతరం ఏంటో, వంశాలు, మనువంశం గురించి, ఇంకా ఈ విశ్వం ఎలా స్థితం అయి ఉంది, అన్ని గ్రహాలు, అది ఇది అన్ని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ నరకాల గురించి చెప్పారు కదా, ఈ నరకంలో వెళ్లకుండా ఒక మనిషి ఆ నరకాల నుంచి ఎలా తప్పించుకోగలడు అనేసి అడుగుతారు. ప్రశ్న అడిగితే నరకం వెళ్లకుండా తప్పించుకునే మార్గం ఏంటని అడిగితే, అప్పుడు సుఖదేవ్ గోస్వామి ముందు కావాలని పరీక్షిత్ మహారాజుని కొంచెం టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఏమంటారంటే, కర్మకాండ
ద్వారా చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకొని మనము ఆ పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నరకం వెళ్ళడం నుంచి తప్పించుకోవచ్చు అంటారు. కానీ పరీక్షిత్ మహారాజు ఇది విని ఆయనకు ఈ ఆన్సర్ నచ్చదనమాట. ఎందుకంటే ఆయన అంటాడు, ఈ కర్మకాండ అనేది కుంజర శౌచవాత్ అంటే ఎలిఫెంట్ బాతింగ్ అనమాట. ఏనుగు స్నానం వంటిది. ఎలాగైతే ఏనుగు స్నానం చేసిన తర్వాత నీటిలోంచి, నదిలోంచి కానీ ఆ యొక్క కొలనులోంచి కానీ బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ తీరాన ఉన్న మట్టిని మళ్ళీ తన శరీరం పైన చల్లుకుంటుంది. సో స్నానం చేసి కూడా ఏం లాభం ఉండదు అనమాట. అలా ఈ కర్మకాండ ద్వారా ఏదో పాపాలు చేశాము, మళ్ళీ దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ పాపాలు చేయడం. సో ఈ పాపాలు చేసే ప్రవృత్తి మాత్రం పోదు. సో అందుకనే పరీక్షిత్ మహారాజ్ అంటాడు, ఈ కర్మకాండ మీరు చెప్పారు కదా, ఈ మార్గము కుంజర శౌచవాత్ ఏనుగు స్నానం వంటిదని చెప్తారు. తర్వాత దీని తర్వాత సరే జ్ఞానకాండను అనుసరించు అని అంటారు. అప్పుడు కావాలని టెస్ట్ చేస్తుంటారు. పరీక్షిత్ మహారాజ్ అంటారు, అంటే ఈ జ్ఞానకాండ కూడా ఉంది ఇంకోటి, కానీ ఆ జ్ఞానకాండలో సమస్య ఏంటంటే అది ఓన్లీ వేన్గులం ఇవానల అంటే ఏదో కొంచెం సమయం వరకు తాత్కాలికంగా ఉపశమనం శుద్ధపరుస్తుంది, మిమ్మల్ని ఉపశమనం కలిగిస్తుంది. కానీ సంపూర్ణంగా మీ యొక్క పాపాలు చేసి ఆ ప్రవృత్తిని మూలం నుంచి నాశనం చేసేది, సంపూర్ణంగా పాపాలని మూలం నుంచి, బీజం నుంచి అన్నిటిని నాశనం చేసేది ఎవరు అంటే ఏంటి పద్ధతి అంటే అది శుద్ధ భక్తి మాత్రమే. సో ఈ శుద్ధ భక్తి ద్వారా మనము అన్ని రకాల పాపాల నుంచి, మూలం నుంచి, బీజం నుంచి ముక్తి పొందవచ్చు. ఈ పాపాలు చేసే ఆ గుణము, ఆ ప్రవృత్తి అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తులు అనుసరించేది ఈ శుద్ధ భక్తి మార్గం. ఇలా శుద్ధ భక్తి చేసుకునే ఆ భక్తులను యమ దూతలు కల్లో కూడా వాళ్ళకి దర్శనం ఇవ్వరు. నిజంగా అయితే రానే రాదు. ఎందుకంటే నరకం వెళ్ళాలి అంటే ఎవరు తీసుకెళ్తారు? చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చి ఆ ఆత్మని ఒక సూక్ష్మ శరీరంలో తీసుకొని వెళ్ళిపోతారు నరకానికి. అక్కడ రకరకాలుగా వాళ్ళు బాధలు పెడతారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకదేవ గోస్వామి, ఎప్పుడైనా మీరు ఎవరైనా శుద్ధ భక్తి చేసుకుంటే మాత్రం భగవంతుడికి వాళ్ళు యమదూతల్ని కల్లో కూడా చూడరు. దానికి ఒక ప్రమాణంగా, దానికి ఒక ఉదాహరణగా ఈ యొక్క స్టేట్మెంట్కి అజామిలుడి యొక్క కథ, అజామిలుడి యొక్క ఉపాఖ్యానాన్ని ఇప్పుడు శుకదేవ్ గోస్వామి పరీక్షితులు చెప్తారు అనమాట. ఎందుకంటే అజామిలుడు ఎన్నో పాపాలు చేసిన భగవంతుడి నామాన్ని జపించి, అది అన్నిటికన్నా భక్తి మార్గంలో ఉన్నతమైన మార్గం, భగవంతుడి నామం జపించి తద్వారా ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలిగాడు, యమభటుల నుంచి రక్షింపబడ్డాడు నరకం పోకుండా. సో అందుకనే ఆయన స్టోరీ చెప్తారు. సో అజామిలుడు ఒక బ్రాహ్మణ పరివారానికి చెందినవాడు. ఆయన వివాహం కూడా చేసుకుంటాడు. ఆయన చక్కగా భగవంతుడు నారాయణుడికి భక్తి కూడా చేసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒకరోజు ఏమవుతుందంటే ఆ విధంగా ఒకరోజు అడవిలోకి వెళ్తాడు పువ్వులు తీసుకురావడానికి పూజ కోసం. అప్పుడు అక్కడ ఒక వేశ్య స్త్రీని ఒక శూద్రుడితో ఆలింగనం చేసుకోవడం వాళ్ళని చూసి అతను కొంచెం డిస్టర్బ్ అవుతాడు. తర్వాత మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఆయన మనసులో మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం వస్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే దృశ్యం వస్తుంది. సో అతను ఇంకా ఆ వేశ్య స్త్రీ ఆకర్షితుడైపోయి ఆమెను ఇంటికి తీసుకొస్తాడు. ఆమెతో వివాహం చేసుకుంటాడు.
తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల్ని, భార్యని అందరిని కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తాడు. తర్వాత ఇతను బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆ వైశ్యను సంతృప్తిపరచడానికి, ఆమెకు కావాల్సినవన్నీ ఆమెకి ఇవ్వడానికి అన్ని రకాల పాపాలు చేయడం మొదలుపెడతాడు. సో, ఈ విధంగా ఆయన దొంగతనాలు గానీ, ఈ విధంగా ఇంకొక వ్యక్తిని హింసించడం గానీ, మాంసాన్ని తినడం గానీ, అన్ని రకాల నియమాల్ని ఉల్లంఘిస్తాడు. అన్ని రకాల పాపకార్యాలు చేస్తాడు. ఆ విధంగా ఎంతోమంది పిల్లల్ని కూడా కంటాడు ఆమె గర్భం నుంచి. తర్వాత ఫైనల్‌గా ముసలివాడయిపోతాడు. అప్పుడు కూడా ఒక చిన్న పిల్లవాడు అతనికి ఒక కొడుకుంటాడు. అతని పేరు నారాయణ అని పెడతాడు. హ్మ్. సో, ఈ విధంగా నారాయణ అని పెట్టిన తర్వాత ఇంకా వయసయిపోయిన తర్వాత ఒకరోజు ఇంకా ఆయనకి సమయం అయిపోయినప్పుడు, చనిపోయే టైమొచ్చినప్పుడు ఆయన ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళడానికి యమదూతలొస్తారు. ఆ యమదూతల్ని చూసి భయపడి వెంటనే అతను తన యొక్క చిన్న కుమారుడు అందరికన్నా చిన్న కొడుకు ఆయనకి చాలా ఇష్టం. చిన్న పిల్లవాడనమాట. ఆయన పేరు నారాయణ. సో, తన కొడుకుని పిలుస్తూ నారాయణ, నారాయణ అని గట్టిగా అరుస్తాడు, పిలుస్తాడు. అప్పుడు వెంటనే అతను ఆ నారాయణ అనే శబ్దాన్ని, నామాన్ని ఉచ్చరించిన తర్వాత కొద్ది క్షణాలకే అక్కడ విష్ణుదూతలు గూడా ప్రత్యక్షమవుతారు. విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యి ఈ యొక్క యమదూతలకు అడ్డుకుంటారు. ఎందుకంటే యమదూతలు అజామిలుడిని తీసుకెళ్ళడానికి వారి యొక్క తాళ్ళని ఏసి ఈయన ఆత్మను కట్టేస్తారు. కానీ ఆ తాళ్ళన్నీ కూడా వీళ్ళు తెంపేస్తారన్నమాట. వీళ్ళ ఖడ్గాలతో కోసేస్తారు. సో, యమభటులు చూస్తారనమాట. అరే! ఈ విష్ణుదూతలు ఎవరు వీళ్ళు? మాకన్నా చాలా పవర్‌ఫుల్ ఉన్నారు. మాకన్నా చాలా శక్తివంతులున్నారు. ఇప్పటి వరకు మమ్మల్ని ఇలా ఎవరు అడ్డుకోలేదు. మేము చేసే పనిలో. ఇతను పాపాత్ముడు. ఇతన్ని పాపాలకు అంటే దండన విధించడానికి యమరాజు దగ్గరికి తీసుకెళ్తున్నాము. అటువంటిది మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు అడ్డుకోలేదు. వీళ్ళు ఎవరు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? అనేసి యమదూతలు అడుగుతారు వాళ్ళు. మీరసలు ఎవరు? చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు మమ్మల్నెందుకు అడ్డుకుంటున్నారు? అప్పుడు విష్ణుదూతలంటారు, హ్మ్. మీరు ఇతన్ని తీసుకెళ్ళడం సరికాదు. మీరు మాకు ధర్మం ఏంటో చెప్పండి. మీరు అధర్మం చేస్తున్నారు. ఎవరిని దండించాలో, ఎవరిని దండించొద్దో మీకు తెలియట్లేదు అని అంటారు. యమదూతలంటారు, ధర్మం అనేది ఈ వేదాల్లో ఉంది. నారాయణుడే గదా! అందరికన్నా పరమేశ్వరుడు. కాబట్టి ఎవరెవరు ఎలాంటి 3 గుణాల ప్రభావంలో ఎలాంటి కార్యాలు చేస్తారో, అధర్మాలు చేస్తారో, అలా అందరూ ఆహ్, దాని ప్రకారం దండన విధిస్తాము. హ్మ్. సో, యమరాజుకి అవన్నీ తెలుసు. యమరాజు హ్మ్. ఒకరి యొక్క భవిష్యత్తు, వర్తమానము, ఇంకా గతంలో ఏం జరిగింది, ఏం చేశాడనే విషయాలు ఆయనకు తెలుసు. హ్మ్. కానీ సాధారణమైన జీవుడు అర్థం చేసుకోలేడు. హ్మ్. కాబట్టి ఈ విధంగా యమదూతలు చెప్తారనమాట. భగవంతుడు భక్తి చేసుకొని, భక్తుల సాంగత్యం ద్వారా భగవద్ధామానికెళ్ళొచ్చు. హ్మ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అజామిలుడు అతను తన బ్రాహ్మణత్వాన్ని వదిలేసి, ఒక వేశ్య స్త్రీని చూసి, ఆమెను పెళ్లి చేసుకొని, తన భార్యను, తన తల్లిదండ్రులను వదిలేసి రకరకాల పాపకార్యాలు చేస్తాడు. ఆమెను పోషించడానికి, తన పరివారాన్ని పోషించడానికి. ఇంకా అతను ఎటువంటి ప్రాయశ్చిత్తం కూడా చేయలేదు అతను చేసిన పాపాలకి. కాబట్టి ఇతను అజామిలుడు దండనకి తగుడు. ఇతన్ని యమరాజు దగ్గరికి నరకానికి తీసుకెళ్లాల్సిందే. ఇతనికి దండన పడాల్సిందే అనేసి వాళ్ళు వాదిస్తారనమాట. అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు విష్ణుదూతలకి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఇలా సంభాషణ జరుగుతుంది. హ్మ్. అప్పుడు విష్ణుదూతలు ఇలా యమదూతలు చెప్పిన మాటలు విని హ్మ్. వాళ్ళు ఖండిస్తారు. ఆళ్ళేమంటారంటే, "అయ్యో! అధర్మం ఈరోజు ఎంతగా పెరిగిపోయింది. హ్మ్. ధర్మం ఉండాల్సిన చోట గూడా అధర్మం వచ్చేసింది.
ఇలా అమాయకమైన వ్యక్తుల్ని కూడా దండిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు అంటారు, ఈ అజామిలుడు అతను అధర్మి కాదు, పాపాత్ముడు కాదు. ఎన్నో చేశాడు అతను పాపాలు, కానీ ఎప్పుడైతే భగవంతుడు నారాయణుడు యొక్క నామాన్ని ఉచ్చరించాడో ఆయన చేసిన పాపాలు అన్ని తొలగిపోయాయి. ఆ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇంకా ఏం పాపాలు లేవు. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప ప్రాయశ్చిత్తం ఏంటంటే భగవంతుడి నామాన్ని జపించడం అనేసి విష్ణుదూతలు యమదూతలకు చెప్పారనమాట. ఇంకా విష్ణుదూతలు హరినామాన్ని, భగవంతుడి యొక్క నామం యొక్క మహిమను గుణగానం చేశారు. నామము ద్వారానే భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుడి యొక్క గుణాలను అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి శుద్ధమైపోతాడు సంపూర్ణంగా. అతని జీవితమే శుద్ధమైపోతుంది. అతని ఆత్మ శుద్ధమైపోతుంది. కాబట్టి మళ్ళీ ఇంకా ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి చెప్తారనమాట. సో ఈ విధంగా ఈ భగవంతుడి నామము జపమనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఏ పరిస్థితుల్లో ఎక్కడ చేసినా, ఏ విధంగా చేసినా, తెలిసి తెలియక ఎలా జపం చేసినా సరే అది పనిచేస్తుంది. ఎలాగైతే ఒక ఔషధం మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు రోగం వచ్చినప్పుడు మీరు ఔషధాన్ని తీసుకుంటే, మెడిసిన్ తీసుకుంటే మీ రోగం నయమైపోతుంది. అలాగే అగ్ని అనేది మీకు తెలిసినా తెలియకున్నా, అగ్నిలో మీరు వేలు పెడితే, మంటలో మీరు వేలు పెడితే ఆ మంటలో మీ వేలు కాలిపోతుంది. కాబట్టి మీరు తెలిసినా తెలియకున్నా అగ్ని ఔషధం ఎలాగైతే వాటి పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుందో, ఇతనికి తెలిసినా తెలియకున్నా ఎలాగో అలాగా భగవంతుడు నామాన్ని జపించాడు కాబట్టి ఇతని పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. భక్తి చేసుకోవడం అంటే భగవంతుడి నామాన్ని జపించడం, అది ఇతను చేశాడు. తద్వారా ఆయన పాపము చేయాలి అనుకునే ప్రవృత్తిని కూడా మూలం నుంచి ఆయనకి ఇప్పుడు తొలగిపోయింది. సో ఈ విధంగా విష్ణుదూతలు యమదూతలకి బోధిస్తారన్నమాట. ఎలా అజామిలుడు అధర్మి పాపాత్ముడు కాదు, అతని పాపాలన్నీ కూడా తొలగిపోయాయి, ఎందుకంటే భగవంతుడి నామాన్ని అతను ఉచ్చరించాడు కనుక. సో నాకు ఆచార్యులు చెప్తారు, ముందుగా అజామిలుడు తన కొడుకును ఉద్దేశించే జపం చేశాడు. భగవంతుడి నామాన్ని పిలిచాడు, నారాయణుని పిలిచాడు, నారాయణ నామాన్ని జపించాడు. తర్వాత ఆయనకి భగవంతుడు నారాయణుడు గుర్తుకొచ్చాడు. అలా భగవంతుడు నారాయణ గుర్తుకొచ్చి భగవంతుడు తలుచుకుంటూ కూడా భగవంతుడి నామాన్ని ఏమాత్రం అపరాధాలు లేకుండా ఉచ్చరించాడు. సో అందు కారణంగా ఇలా నామాపరాధం లేకుండా ఉచ్చరించినంత కారణంగా అతనికి పాపాల నుంచి ముక్తి మాత్రం లభిస్తుంది ఒక వ్యక్తికి. ఒకవేళ ఒక వ్యక్తి నామాపరాధాలు చేయకుండా నామాన్ని జపిస్తే. కాకపోతే కృష్ణ ప్రేమ లభించడం అనేది సంభవం కాదు, దానికి శుద్ధ నామం అవసరం. సో ఈ విధంగా ఇంకా శుద్ధనామం చేయలేదు అతను, కాబట్టి ఇంకా అతను కృష్ణ ప్రేమ లభించలేదు, కానీ పాపాల నుంచి ముక్తి లభించింది. సో ఈ విధంగా అతను ఒక విధంగా భక్తి చేసుకున్నాడు ఆ టైంలో. సో అందుకని విష్ణుదూతలు వచ్చేసి అజామిలుడిని యమదూతల నుంచి రక్షిస్తారు. ఆ విధంగా యమదూతలు ఇంకా మేము చేసేదేమీ లేదు, వీళ్ళని ఎదుర్కొనే శక్తి మా దగ్గర లేదు, వీళ్ళు చెప్పే ఈ సిద్ధాంతాన్ని ఖండించే అంత సామర్థ్యం కూడా మాకు లేదు అనేసి ఇంకా ఏమి చేయలేక అక్కడి నుంచి మేము మా యొక్క స్వామి అయిన యమరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతాము మాకు అడగాల్సిన ప్రశ్నల్ని. ఎందుకు ఇలా జరిగింది, మేము చేసిన తప్పేంటి, అసలు ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు అలా అనేది మా సందేహాలన్నీ యమరాజుని వెళ్ళి అడుక్కుంటాం అనేసి వాళ్ళ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయారు యమలోకానికి. తర్వాత విష్ణుదూతలు కూడా అక్కడ నుంచి అదృశ్యమైపోయారు. ఇప్పుడు అజామిలుడు మొత్తం ఇదంతా జరిగిందంతా చూశాడు అనమాట. ఇప్పుడు అతనికి అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఈ భగవంతుడి నామాన్ని జపం చేయడం భక్తి ముందే చేసుకుని ఉంటే అయిపోయేది, ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంతగా నేను పతితుడిని అయిపోయాను, ఎన్ని పాపాలు చేశాను, అసలైతే నేను నరకానికి పోవాల్సింది, నేను నామం జపించడం మాత్రానే నేను యమదూతల నుంచి రక్షింపబడ్డాను
అసలు నేను ఎన్నో పాపాలు చేసినా కానీ ఈరోజు యమదూతల నుంచి నేను రక్షింపబడ్డాను. విష్ణుదూతల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎలా అంటే ఎప్పుడో చేసుకున్న భక్తి నాకు ఈరోజు పనికొచ్చింది. ఎందుకంటే అజామిలుడు ముందు భక్తి చేసుకున్నాడు జీవితంలో. ముందు చాలా రోజులు చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ పరివారంలో పుట్టాడు కాబట్టి ప్రతిరోజు భగవంతుడికి భక్తి చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, ఆరాధించుకున్నాడు. సో అందుకనే అతను అనుకున్నాడు, సో నేనసలు తుచ్చమైన వాడిని, పతితుడిని. అయినా గాని ఈ భగవంతుడి నామం జపించినందుకు ఇంకా నేను పూర్వము చేసుకున్న భక్తి నాకిప్పుడు రక్షించింది నన్ను మృత్యు సమయంలో. కాబట్టి ఇప్పుడు అజామిలుడికి చాలా గొప్ప సాక్షాత్కారం కలిగింది. ఇప్పుడు నేను చేసిన తప్పు అంటే అతను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఇప్పుడు చాలా దృఢ సంకల్పంతో ఎలాగైనా సరే ఇప్పుడు నేను సంపూర్ణంగా శుద్ధ భక్తి మాత్రమే చేసుకుంటాను అనేసి, కృష్ణ ప్రేమ పొందుతాను అనేసి అలా అజామిలుడు ఇంకా వేశ్య ఆ పరివారంతో ఉన్న ఆ గృహాన్ని త్యాగం చేసి అతను హరిద్వార్కి వెళ్ళాడు. హరిద్వార్కి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ భగవంతుడికి భక్తి చేసుకున్నాడు. అలా సమయం అయిపోయిన తర్వాత, శుద్ధమైపోయిన తర్వాత సంపూర్ణంగా అతను ఎప్పుడైతే యోగ్యత లభించింది ఆయనకి భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి, అప్పుడు వెళ్ళే సమయానికి శరీరాన్ని వదిలి వెళ్ళే టైంకి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వైకుంఠ విమానం తీసుకొచ్చి అజామిలుడిని వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు. ఈ విధంగా శుకదేవ్ గోస్వామి, చూసావా పరీక్షిత్ మహారాజా, భగవంతుడి నామం యొక్క మహిమ ఎంత గొప్పది. భగవంతుడి నామాన్ని జపించినంత మాత్రానే అజామిలుడు ఎన్ని పాపాలు చేసినా అన్ని పాపాల నుంచి ముక్తి పొందాడు, యమదూతల నుంచి ముక్తి పొందాడు, భగవద్ధామానికి వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి నువ్వు అడిగావు కదా, ఎలా యమదూతల నుంచి రక్షింపబడతాము, నరకం పోకుండా ఎలా మనం బయటపడగలము, తప్పించుకోగలము నరకం పోకుండా. సో మార్గం ఒకటే, భగవంతుడి నామాన్ని జపించి భక్తి చేసుకోవడం. సో భక్తి చేసుకోవడంలో భగవంతుడి నామాన్ని జపించి భక్తి చేసుకోవడం అనేది అన్నిటికన్నా చాలా సులువైన మార్గం అనమాట. సో ఆ విధంగా ఇంకా యమరాజు దగ్గరికి వెళ్తే యమదూతలు వెళ్ళి అడుగుతారు, అసలు ఎవరు ధర్మాన్ని శాసించేది, ధర్మాన్ని రక్షించేది, ధర్మాన్ని నిలిపేది? అసలు మీరేనా, మీ పైన ఇంకెవరైనా ఉన్నారా? అసలు మాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. మేమంతా మా కర్తవ్యాన్ని నిర్వహించుకోవడానికి మేము వెళ్తే మమ్మల్ని ఎవరు అడ్డుకోవడం ఏంటి? ఆ విష్ణుదూతలు ఎవరు? అసలు ఆ మీరు చెప్పండి, అసలు ఏంటి మాకు అర్థం కావట్లేదు. మీరే స్వామి ధర్మాన్ని శాసించేవాళ్ళనుకున్నాం, ఇంకెవరైనా ఉన్నారా మీ పైన? ఈ విధంగా విష్ణుదూతల యొక్క వాక్యాల్ని చెబుతూ వాళ్ళ గురించి వర్ణిస్తూ ఈ విధంగా చెప్పారు. అప్పుడు ఫైనల్గా యమరాజు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, నేను పరమేశ్వరుణ్ణి కాదు, నా పైన కూడా ఉన్నాడు ఆ నారాయణుడు విష్ణువు. ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఆయన అందరి ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఇంకా విష్ణుదూతులు ఆయన శుద్ధ భక్తులు, ఆయన సేవకులు. ధర్మం అంటే ఏందనేది ఆయన చెప్పిందే ధర్మము, ఆయన చేసేదే ధర్మము. అలా ధర్మాన్ని తెలిసిన వాళ్ళు 12 మహాజనులు ఉన్నారు, అందులో నేను ఒకరిని. కాబట్టి అన్ని ధర్మాలకున్న పరవ ధర్మం, అన్నిటికన్నా పెద్ద ధర్మం, అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం, అన్నిటికన్నా శ్రేష్టమైన ధర్మం శుద్ధ భక్తి. కాబట్టి ఇప్పుడు నువ్వు చూసుంటావు ఎలా ఒక వ్యక్తి భగవంతుడి నామాన్ని జపించాడు. ఆయన శుద్ధ నామాన్ని జపించకపోయినా కానీ అతనికి మీ ఎంబొట్టుల నుంచి మీ మంచి ముక్తి లభించింది. సో ఈ భక్తి అనేది చాలా శక్తివంతమైనది, భగవంతుడి నామం అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరు ఇలా ఇంకొకసారి ఎప్పుడు కూడా భక్తుల దగ్గరికి వెళ్ళకండి. ఎవరైనా భగవంతుడి నామాన్ని జపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి దూరంగానే ఉండండి. ఇంకా భగవంతుడిని ప్రార్థించుకున్నాడు యమరాజు, ఓ భగవంతుడా నారాయణ, నా యొక్క ఈ తప్పుని, అపరాధాన్ని క్షమించండి, నా యొక్క సేవకులు చేసిన అపరాధాన్ని క్షమించండి. తెలియక మీ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు అని క్షమాపణ కోరుకున్నారు. ఆ విధంగా యమరాజు భగవంతుడి నామం ఎంత గొప్పది అని వర్ణిస్తారు.
యాక్చువల్లీ ఈ 6వ స్కందంలో భగవంతుడి నామాన్ని గొప్పతనాన్ని శుకదేవ్ గోస్వామి అజామినుడి యొక్క వ్యాఖ్యానం ద్వారా మనకి తెలియజేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి విష్ణుదూతలు కూడా గుణగానం చేస్తారు, యమరాజు కూడా గుణగానం చేస్తారు అనమాట. ఫైనల్లీ శుకదేవ్ గోస్వామి కూడా ఈ యొక్క భక్తి మార్గంలో ఈ యొక్క కీర్తనం జపం, భగవంతుడి నామ కీర్తనం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారు ఈ యొక్క స్టోరీ కంక్లూజన్ లో. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ జగన్మంగళం అంహసాం మహతామపి కౌరవ్య విద్యై కాంతిక నిష్కృతం. సో భగవంతుడు విష్ణు యొక్క రామాన్ని జపించడం ద్వారా అన్ని పాపాల నుంచి ముక్తి పొందుతాము. ఇంతకన్నా మంగళ కార్యం ఇంకోటి లేదు. జగన్మంగళం, మొత్తం జగత్తులో అన్నిటికన్నా మంగళ కార్యం అంటే ఇదే, భగవంతుడి నామాన్ని జపించడం. సో భగవంతుడి నామం అల్టిమేట్ అన్నమాట. సో ఈ భక్తి మార్గంలో ఎంత పవర్ ఉందో ఇక్కడ చెప్తున్నారు. అందుకని శుద్ధ్యన్నాత్మ వ్రతాదిభి. సో మీరు ఎన్ని వ్రతాలు చేసినా మీ హృదయం అనేది శుద్ధమవ్వదు. కానీ భగవంతుడి నామాన్ని చేస్తే మాత్రం, భగవంతుడికి భక్తి చేసుకుంటే మాత్రం ఈ విధంగా భగవంతుడి నామాన్ని ఉచ్చరించి ఏ వ్యక్తి అయినా సరే శృణ్వతాం గృణతాం వీరయాన్యుద్ధామని హరేర్ముహు, ఎవరైనా సరే భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క అద్భుత కార్యాలు లీలలని శ్రవణం చేసిన, కీర్తన చేసిన అన్ని రకాల పాపాల నుంచి ముక్తి పొందుతాడు. హృదయం ఇలా భక్తి చేసుకోవడం ద్వారా శుద్ధమైపోతుంది. అంటే శ్రవణం, కీర్తనం అనేది భక్తిలో అన్నిటికన్నా ముఖ్యమైన అంగాలు అన్నమాట. తద్వారా మీకు ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేసుకున్నా సరే, ఎన్ని తపస్సులు చేసుకున్నా సరే, వాటన్నిటితో కూడా శుద్ధంగాని మన హృదయం శ్రవణం, కీర్తనంతో శుద్ధమైపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ మనకి శుకదేవ్ గోస్వామి ఈ యొక్క హరినామం యొక్క గొప్పతనం, శుద్ధ భక్తి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తారనమాట. ఈ విధంగా శుద్ధ భక్తుల్ని కూడా గుణగానం చేస్తారు. సో ఫైనల్ గా పరీక్షిత్ మహారాజ్ దీని తర్వాత అడుగుతాడనమాట, విసర్గ గురించి నాకు కొద్దిగా చెప్పండి అని. సో శుకదేవ్ గోస్వామి ఇప్పుడు విసర్గ అంటే సెకండరీ క్రియేషన్, సృష్టిలో అంటే రెండవ పార్ట్ గురించి అడుగుతారు. ఎలా అంటే మొత్తం ఇలా జీవాత్మలు, ప్రజలు వీళ్ళందరూ ఎలా సృష్టి జరిగింది. సో దానికి కంటిన్యూ చేస్తూ శుకదేవ్ గోస్వామి అంటారు, ఎప్పుడైతే ప్రచేతలు అలా సముద్రం లోపల తపస్సు నుంచి బయటికి వస్తారో భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి దాని తర్వాత వాళ్ళందరూ చూస్తారు ఇక్కడ అంతా భూమి అంతా కూడా చెట్లతో నిండిపోయింది అనేసి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంతో కోపంతో వాళ్ళ యొక్క ముఖాల నుంచి ఈ విధంగా అగ్ని, వాయువు వచ్చి అన్ని చెట్లన్నింటినీ కూడా బూడిద చేస్తుంటారు. ఆ సమయంలో సోమదేవుడు దయ కలిగి చెట్ల పైన ఆయన వచ్చి ప్రచేతలకు చెప్తారు, సోమదేవుడు ఇది ఇలా చెట్లని నాశనం చేయకండి, ఇది భగవంతుడు ప్రజలందరి యొక్క పోషణ కోసం సృష్టించాడు ఈ చెట్లని, కాబట్టి మీరు మీ పూర్వజులు పాటించిన మార్గాన్ని పాటిస్తూ మీ యొక్క క్రోధాన్ని నియంత్రించుకోండి. ఎందుకంటే మీరందరూ అర్థం చేసుకోవాలి, అందరి జీవాత్మలు కూడా భగవంతుడి యొక్క సంతానమే. ఇలా 3 గుణాలకు అతీతంగా మీరు అవ్వాలి. సో మీరు ఈ యొక్క స్త్రీని భార్యగా స్వీకరించండి అని మరీషా అనే స్త్రీని ఇస్తారు. సో మరీషా అనే స్త్రీని ప్రచేతులందరూ 10 మంది పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని ఆమె గర్భం నుంచి పుడతాడు ఒక పుత్రుడు, ఆయన పేరే దక్ష. ఏ దక్ష ప్రజాపతి అయితే ముందు మనం చర్చించుకున్నామో అతను చనిపోయిన తర్వాత ఎన్నో తపస్సులు చేసి మళ్ళీ ఇప్పుడు ప్రచేతలకు పుత్రుడిగా మరీష గర్భం నుంచి దక్ష పుడతాడనమాట. దాని తర్వాత ఎందుకంటే దక్ష ప్రజాపతి, ఆయన మిగతా ప్రజల్ని, మిగతా జాతుల్ని సృష్టించాలి కాబట్టి తర్వాత మిగతా దేవతలు, రాక్షసులు, ఇంకా మిగతా రకాల జీవరాశుల్ని కూడా ఆయన ఉత్పన్నం చేస్తారు. అది ఆయన
యొక్క కార్యం అన్నమాట. సో దక్షుడు పుట్టిన తర్వాత చూస్తాడనమాట. ఈ సంతతి పెరగట్లేదు, పాపులేషన్ పెరగట్లేదు ఎలా అనేసి ఆలోచిస్తూ ఆయన ఎన్నో తపస్సులు చేస్తాడు. దాని తర్వాత భగవంతుడికి హంసగూయ ప్రార్థనలు అర్పిస్తాడు. సో భగవంతుడు తర్వాత ఇలా భగవంతుడిని ప్రార్థిస్తూ రకరకాల ప్రార్థనలు చేస్తాడు. హంసగూయ ప్రార్థనలు చాలా అద్భుతంగా ప్రార్థనలు చేస్తాడు. భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఆ ప్రార్థనలకి సంతృప్తి చెంది ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దక్షుడు దండవ ప్రణామాలు అర్పించుకొని ఈ విధంగా ప్రణామాలు చేస్తాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, నువ్వు ఇంత తపస్సులు చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు, నేను చాలా సంతృప్తి చెందాను. నీకు ప్రజల్ని ఇంకా రకరకాల సంతతిని ఈ యొక్క లోకంలో ప్రజాపతిగా నీ బాధ్యతను నిర్వహిస్తూ సంతతిని పెంచాలని నీ యొక్క కోరిక ఉంది. కాబట్టి తప్పకుండా అది నెరవేరుతుంది. దేవతలు ప్రజాపతులు అందరూ కూడా నా యొక్క శక్తులే. కాబట్టి నువ్వు ఈ యొక్క అసిక్ని యాక్సెప్ట్ అసిక్ని అండ్ బిగెట్ చిల్డ్రన్ హూ విల్ ఆల్సో ఎంగేజ్ ఇన్ సెక్స్ బై మై మాయా. సో ఆయన చెప్తారన్నమాట, అసిక్ని గ్రహించు భార్యగా, ఆమె నుంచి సంతానాన్ని కను, అలాగే వాళ్ళు కూడా ఇంకా తర్వాత మాయామోహితులై మైథునంలో పాల్గొంటారు. ఇంకా చాలా సంతానం పెరుగుతుంది, నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది అని చెప్తారనమాట. ఈ విధంగా ఫైనల్లీ దక్ష ప్రజాపతి భగవంతుడి యొక్క ఆజ్ఞతో ఆయన సంతానాన్ని ఉత్పన్నం చేయడం మొదలు పెడతాడు. ఫస్ట్ హరియాశ్వాస్ అని ఒక 10,000 మంది పుత్రుల్ని కంటాడు. వాళ్ళని నారాయణ సరస్సు దగ్గరికి పంపిస్తాడు తపస్సులు చేసుకోవడానికి. ఎందుకంటే తపస్సులు చేసుకుని శుద్ధమైన తర్వాత వాళ్ళు నెక్స్ట్ జీవితంలో ఇంకా మిగతా బాధ్యతలను నిర్వహించడానికి యోగ్యత సంపాదిస్తారు. సో అలా హరియాశ్వులు తపస్సులు చేసి శుద్ధమైపోతారు. అలా శుద్ధమైపోయి తర్వాత అప్పుడు నారదుని అనుకుంటాడు, వీళ్ళు ఎంతో తపస్సు చేసి శుద్ధమైపోయారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ముక్తి పొందడానికి యోగ్యులైపోయారు. సో అలాంటి వారికి ఇప్పుడు నేను బోధిస్తాననేసి నారదుని వెళ్ళి వాళ్ళకి బోధిస్తారనమాట. నారదుని యొక్క బోధనల కారణంగా హరియాశ్వులు బుద్ధిమంతులు కాబట్టి వాళ్ళు వెంటనే అర్థం చేసుకునే ఆయన నారదుని బోధనలు, వాళ్ళందరూ కూడా ఇంకా అన్ని కార్యాలను, అన్ని భౌతిక జగత్తుని, ఇంకా భౌతిక కార్యాలను త్యాగం చేసి సన్యాసం తీసేసుకుంటారు. సో ఇది తెలిసిన దక్షుడు చాలా దుఃఖించి, అయ్యో నా 10,000 మంది పుత్రులు ఇలా సన్యాసులు అయిపోయారే. ఎందుకంటే దక్షుడికేమో అనుకున్నాడు వాళ్ళు వచ్చి వివాహం చేసుకొని ఇంకా సంతానం ఉత్పన్నం చేసి ఇంకా ప్రజల్ని పెంచుతూ పోతారు అనుకున్నాడు. అలాగనే 10,000 మంది పుత్రుల్ని కన్నాడు ఆ కోరికతో, కానీ అది తీరలేదు. సరే అనేసి మళ్ళీ ఆయన ఇంకో 1000 మంది పుత్రుల్ని కంటాడు. వారి పేరు శవలాశ్వాస్ అనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంటాడు, మళ్ళీ పర్వాలేదు మళ్ళీ ఇంకా పుత్రుల్ని కను. సో ఈ శవలాశ్వాస్ కూడా శుద్ధం అవ్వడానికి, తపస్సు చేసుకోవడానికి మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్తారు ఎక్కడైతే వాళ్ళ అన్నయ్యలు వెళ్ళారు, హరియాశ్వాస్. మళ్ళీ అలాగే నారదుని అక్కడికి వెళ్ళి అలాగే మాట్లాడతాడు, మీ యొక్క అన్నయ్యలు ఏ మార్గాన్ని అయితే అనుసరించారో మీరు కూడా బుద్ధిమంతులు కాబట్టి అదే మార్గాన్ని అనుసరించండి బోధించడంతో వాళ్ళందరూ కూడా నారదుని యొక్క ప్రభావంతో వాళ్ళందరూ కూడా అన్ని త్యాగం చేసి సన్యాసులు అయిపోతారు. ఇది తెలిసిన దక్షుడు చాలా కోపం వచ్చేస్తుంది. అసలు నారదుని పైన నాకు ఎంతో క్రోధం వస్తుంది. సో అప్పుడు దక్షుడు కోపంలో నారదుని తిట్టడం మొదలు పెట్టేస్తాడు. అసలు నువ్వు సాధువే కాదు, నేను అసలు సాధు రూపంలో ఉన్నావు కానీ సాధు కాదు, ఇలా ఎందుకు చేసావు? ఈ విధంగా వాళ్ళు చిన్న వయసులో వాళ్ళకి వైరాగ్యాన్ని సృష్టించి వాళ్ళలో సన్యాసాన్ని చేసేసావు. ఈ విధంగా నువ్వు వాళ్ళ యొక్క మనస్సుని మార్చేసి ఈ విధంగా వాళ్ళని సన్యాసం తీసుకునే విధంగా చేసావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇలా ఇప్పుడు ఏ అనుభవం లేకుండా జీవితంలో వాళ్ళు సన్యాసులు అయిపోయారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు చేసింది, నువ్వు తప్పు చేసావు. మొదటిసారి నిన్ను నేను క్షమించేశాను, అయినా కానీ మళ్ళీ అదే తప్పు చేస్తావు, కాబట్టి ఈసారి నిన్ను క్షమించాను నేను అనేసి ఆయన శాపం ఇచ్చేస్తాడు నారదునికి. శాపం ఏమి ఇస్తాడంటే, నీకు ఒక గృహము, రెసిడెన్స్
ఉండడానికి ఒక గృహం అనేది, ఇల్లు లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఇల్లు ఉండదంటే ఇంకెప్పుడు తిరుగుతూనే ఉండాలన్నమాట. అంటే నీకు ఒక మంచి స్థలం ఉండదు, ఉండడానికి ఒక ఇల్లు ఉండదు అని శాపం పెడతాడు. నారదముని ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. ఆయన కావాలనుకుంటే తిరిగి దక్షుడిని కూడా శపించొచ్చు. కానీ నారదముని శపించడనమాట. అతను నారదముని ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. సో ప్రభుపాల్ ద్వారా అంటారు. సో ఆ విధంగా నారదుని ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ శాపాన్ని కూడా వరంగా మార్చుకొని ఆయన తిరుగుతూ ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఆ నారదుని అందుకనే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో నారదుని అనుకుంటాడు, దక్షుడు ఇప్పుడు కోపంలో నన్ను శపిస్తున్నాడు. దాని తర్వాత అతనే అర్థం చేసుకుంటాడు. అతను శపించినా నేను మాత్రం తిరిగి ఆయన శపించలేదు అనేసి అతను చేసిన తప్పును అతనే తెలుసుకొని పశ్చాత్తాపడతాడు. అప్పుడు అలా పశ్చాత్తాపానికి గురైనప్పుడు నేను వచ్చి మళ్ళీ అతనికి భక్తి గురించి ప్రచారం చేస్తాను. ఈ విధంగా ఆలోచించుకొని నారదుని ఆ టైంలో ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండి ఆయన శాపాన్ని స్వీకరించేస్తాడు. కానీ అలా దక్షుడు శపించిన తర్వాత కూడా పశ్చాత్తాపం అనేది దక్షుడిలో రాదు. కాబట్టి అప్పుడు ఆ ఇంకా చేసేదేం లేదనేసి ఇంకా మరి శివుణ్ణి అపరాధం చేశాడు కదా దక్షుడు ముందు. ఆ అపరాధం ఫలంగానే ఇప్పటికి కూడా అతని భక్తి మార్గంలోకి రావట్లేదు, వైష్ణవ అపరాధం కారణంగా అనుకుని నారదుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత దక్షుడు అనుకుంటాడు, ఇలా నేను పుత్రుల్ని కంటే ఈ నారదుడు వచ్చేసి వాళ్ళని సన్యాసుల్ని చేస్తున్నాడు ప్రచారం చేసి. కాబట్టి నేనేం చేస్తానంటే సరే పుత్రుల్ని కను, ఇప్పుడు కూతుర్లని కంటాను. అలాగైతే నారదముని వచ్చి వాళ్ళకి ప్రచారం చేయడు అనేసి ఆలోచించి దక్షుడు ఏం చేస్తాడంటే 60 మంది కూతుర్లని కంటాడు. 10 మంది కూతుర్ని యమరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 17 మందిని కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 27 మందిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, సోమదేవుడికి. ఇంకా ఇద్దరిని ఒకరిని ఇంకా ఇద్దరేమో అంగీరమునికి, ఇంకా ఇద్దరు కృషాశ్వకి, ఇద్దరు భూత. ఇలా మొత్తం ఫైనల్ గా అందరికి వివాహం చేస్తాడు. సో టోటల్ గా ఈ విధంగా 60 మంది వివాహం జరిగిపోతుంది. సో ఇలా యమరాజు 10 భార్యల నుంచి ఎంతో మంది సంతానం ఉత్పన్నమవుతుంది. అలాగే కశ్యపుడు ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఇంకా మిగతా ఋషులు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరి నుంచి కూడా రకరకాల సంతానం ఉత్పన్నమై అది చాలా ప్రజలు, దేవతలు, రకరకాల జాతులు అందరు సృష్టించబడతారు అన్నమాట. సో ఈ విధంగా సంతానోత్పన్నం అయితే ఏదైతే కార్యం చేయాలనుకున్నాడో దక్ష ప్రజాపతి జరుగుతుంది. ఇంకా దీని తర్వాత ఒకసారి చెప్తారనమాట. ఇలా చెబుతూ ఒక పాయింట్ చెప్తారు శుకదేవ్ గోస్వామి పరీక్షితుడికి. ఏమంటారంటే దేవతలు ఒకసారి విశ్వరూపుణ్ణి వాళ్ళ గురువుగా స్వీకరించారు అని. విశ్వరూపుడు అంటే వారి యొక్క అంటే అసురుల యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అవునా? విశ్వరూప్ సన్ ఆఫ్ ద డాటర్ ఆఫ్ డీమన్స్. సన్ అసురుల యొక్క కూతురు యొక్క కొడుకు అనమాట. అంటే తల్లి, విశ్వరూపుడు యొక్క తల్లి అసుర వంశం నుంచి అనమాట. అయినా కానీ మరి దేవతలు ఆయన్ని ఎందుకు పురోహితుడిగా గురువుగా స్వీకరిస్తారు? ఎందుకంటే ఎప్పుడైతే దేవతల గురువు అయిన బృహస్పతి వాళ్ళని త్యాగం చేసేస్తాడో అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం మేరకు ఇలా చేస్తారని చెప్తారు. అప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అనే స్టోరీ వస్తుంది అనమాట. బేసికలీ ఏమవుతుందంటే ఇంద్రుడు చాలా అహంకారం పెరిగిపోయి ఆయన యొక్క ఐశ్వర్యంతో మదం ఎక్కిపోయి
ఒకసారి బృహస్పతి సభలో వచ్చినప్పుడు కూడా బృహస్పతిని చూసి కూడా చూడనట్టుగా వదిలేస్తాడు అనమాట. ఏంటిలే గురువు ఎప్పుడు వస్తుంటాడు, డైలీ డైలీ ప్రణామం చేయాలా అనుకొని వదిలేస్తాడు అనమాట. అసలు ప్రణామం చేయడు. అసలు గురువు వచ్చినట్టుగా సభలోకి వచ్చినట్టు ఆయన అసలు ఏమాత్రం ఆ దాన్ని ఆయన ప్రెజెన్స్ ని గుర్తించకుండా అతను ఆ సభలో మగ్నమైపోయి ఉంటాడు. సో ఈ విధంగా బృహస్పతి చూస్తాడు. ఇంద్రుడికి అహంకారం బాగా పెరిగిపోయింది, బుద్ధి చెప్పాలి అనేసి ఏమీ చెప్పడు, ఏమీ అనడు బృహస్పతి. అక్కడి నుంచి మాయమైపోతాడు అంతే. అది అర్థం అవగానే ఇంద్రుడికి భయమేస్తుంది, పశ్చాత్తాపం మొదలవుతుంది. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నా గురువు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎంత వెతికినా దొరకడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా గురువు పట్ల నేను అపరాధం చేశాను, దాని కారణంగా నా గురువు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకు గురువు లేకుండా అయిపోయింది అనేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ వేడుకుంటే బ్రహ్మదేవుడు కూడా తిడతాడు అనమాట. మీరు చేసింది తప్పు, అలా మీరు ఇప్పుడు అవమానించారు, అపరాధం చేశారు గురువు పట్ల, అందుకనే అతను వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు విశ్వరూపుణ్ణి గురువుగా స్వీకరించండి, అతను మీ కోరికలను తీరుస్తాడు అని చెప్తారు. తర్వాత అప్పుడు కాకపోతే బ్రహ్మదేవుడు వాళ్ళకి దేవతలకి ఒక్క చేతావన అదే మన వార్నింగ్ ఇస్తారు. ఒక విషయంలో సావధానంగా ఉండండి. ఈ విశ్వరూపుడు, ఎందుకంటే ఆయన తల్లి అసురుల నుంచి వచ్చింది కాబట్టి అతనికి వారి పట్ల కూడా కొంచెం ప్రేమ అనేది ఉంటుంది. దాన్ని మీరు సహించాలి. ఆయన పట్ల మీరు క్రోధం తెచ్చుకోకూడదు, అతన్ని ఏమి చేయకూడదు అన్నట్టుగా ఇండికేట్ చేస్తారు, హింట్ చేస్తారు. సో అప్పుడు దేవతలందరూ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళేసి, మీరే మా పురోహితుడు అవ్వాలి, మీరు మా గురువు అవ్వాలి, మీరే మా కోరికల్ని తీర్చాలి, ఈ విధంగా మీరు మా గురువు అవ్వండి అని కోరుకుంటారు. సరే అనేసి విశ్వరూపుడు ఒప్పుకుంటాడు. సరే, దేవతల గురువు అవుతే అది నాకు మంచి జరుగుతుంది, నేను మీ యొక్క కోరికను కాదనలేను అనేసి స్వీకరిస్తాడు. సో ఈ విధంగా విశ్వరూపుడు గురువు అయి ఇంద్రుడికి నారాయణ కవచాన్ని కూడా బోధిస్తాడు అనమాట. సో ఇంద్రుడు నారాయణ కవచాన్ని, ఆ మంత్రాలన్నిటినీ కూడా నేర్చుకుంటాడు. ఈ నారాయణ కవచం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. దీని గురించి పరీక్షితుడు అడిగితే చెప్తాడనమాట పరీక్షితుడికి శుకదేవ్ గోస్వామి. ఇంద్రుడు ఈ విధంగా ఈ నారాయణ కవచం సహాయంతో విజయం సాధిస్తాడు. ఈ విధంగా ఈ నారాయణ కవచం ఆయనకి భగవంతుడు యొక్క కవచం ద్వారా రక్షణ కలుగుతుంది. ఈ నారాయణ కవచం చాలా శక్తివంతమైంది అనేసి ఎలా ఇంద్రుడికి విజయం సాధించి పెట్టిందని చెప్తారు. దాని తర్వాత ఒకసారి ఏం జరుగుతుందంటే, విశ్వరూపుడు ఒకసారి ఇలా యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలకు తెలియకుండా రహస్యంగా అసురులకు కూడా ఆహుతిని ఇస్తూ ఉంటారు అనమాట, ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారు కొన్ని సీక్రెట్ గా. సో ఇంద్రుడికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి విశ్వరూపుడికి 3 తలకాయలు ఉంటాయి. ఏం చేస్తాడంటే ఇంద్రుడు అలా కోపం వచ్చి, ఇతను అసురులకు కూడా సహాయం చేస్తున్నాడు, అసురుల కోసం కూడా కొంచెం యజ్ఞం చేస్తున్నాడు మాకు తెలియకుండా అనేసి కోపం వచ్చేసి ఇంద్రుడు ఆయన తలకాయ తీసేస్తారు. 3 తలకాయలు తోసేస్తాడు. సో ఆ 3 తలకాయలు పక్షులుగా మారిపోతాయంట. సో ఈ విధంగా మళ్ళీ చెప్పాలంటే ఇంద్రుడు మళ్ళీ గురువు అపరాధం చేశాడు. గురువుగా స్వీకరించిన విశ్వరూపుణ్ణే చంపేశాడు, గురువు హత్య చేసేసాడు. ఇది చాలా పెద్ద అపరాధం. దాని కారణంగా ఇంద్రుడు 1 సంవత్సరం పాటు ఆ పాపాల యొక్క ఫలితాన్ని భోగిస్తాడు. ఇంకా ఫైనల్ గా ఆ పాపాలని వదిలించుకోవడానికి ఆయన కోరికకి నలుగురు ఒప్పుకుంటారు. నలుగురికి పంచేస్తాడన్నమాట ఆయన పాపాలని. ఒకటి భూమి, ఇంకొకటి చెట్లు, ఇంకొకటి స్త్రీ, ఇంకొకటి నీరు. ఈ విధంగా నలుగురు పంపించేస్తారనమాట. దానికి బదులుగా మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఎందుకు స్వీకరిస్తున్నారు ఇంద్రుడి పాపాలను అంటే, వాళ్ళకు ఒక వరం కూడా ఇస్తాడు. మీరు నా పాపాలు కొద్దిగా ఈ భాగం 25% నువ్వు స్వీకరిస్తే నీకు ఈ వరం ఇస్తానని చెప్తారు.
కానీ ఆ పాపాల కారణంగా వాళ్ళు కూడా కొంచెం కష్టం అనేది అనుభవించాల్సి వస్తుంది. సో ముందు పృథ్వీకి, భూదేవికి ఇస్తారు. పృథ్వీకి ఆ పాపాల కారణంగానే ఈరోజు ఎడారులు, బంజరు భూములు ఉన్నాయి. ఎందుకంటే అది ఇంద్రుడి యొక్క పాపం స్వీకరించింది భూమి కనుక. కాకపోతే ఒక వరం ఇస్తాడు, నీకు ఎక్కడైనా గుంతలు పడితే అందులో వెంటనే అవన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అని చెప్తారు. ఇంకా ట్రీస్, చెట్లు వచ్చేసి చెట్లలోంచి ఒక రకమైన లిక్విడ్ కారుతుంది అనమాట, శాప్ అంటారు. అది ఈ ఇంద్రుడి యొక్క పాపాల యొక్క ఫలితం, చెట్లు భోగిస్తున్నాయి. కాకపోతే ఇంద్రుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే, చెట్లను అంటారు మీ యొక్క కొమ్మలు ఒకవేళ తెగిపోయినా తుంచేసినా కానీ ఎవరైనా మళ్ళీ పెరుగుతాయి అని. ఇంకా స్త్రీలు వచ్చేసి వాళ్ళకి ప్రతి నెలసరి ఉంటుంది కదా, పీరియడ్స్, అది కూడా ఎందుకు వస్తుందంటే ఇంద్రుడి యొక్క పాపాలు స్వీకరిస్తారు స్త్రీ జాతి కనుక. దానికి స్త్రీలకు ఆయన ఒకటి వరమిస్తాడు ఇంద్రుడు, ఏంటంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క మైథున సుఖాన్ని నిరంతరంగా భోగించే ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ నీరు, జలం. జలంలో, నీటిలో బుడగలు వస్తాయి, ఫోమ్, నూరుగు వస్తుంది. ఇది ఇంద్రుడి యొక్క పాపాల యొక్క ఫలితం అన్నమాట. కాకపోతే దానికి ఒక వరం ఇస్తాడు జలానికి ఇంద్రుడు, ఏమంటే మీ ఈ నీరు దేంతో కలిసినా కానీ ఆ యొక్క సబ్స్టెన్స్, ఆ యొక్క పదార్థం యొక్క వాల్యూమ్ ని పెంచేస్తుంది అనేసి. ఈ విధంగా ఇంద్రుడు తన పాపాలని పనిచేసుకొని ఫైనల్ గా పాపాల నుంచి ముక్తులవుతాడు. కానీ ఇక్కడ విశ్వరూపుడు చనిపోయాడని తెలిసి విశ్వరూపుడి యొక్క తండ్రి త్వష్ట ఇంకొక యజ్ఞం తలపెడతాడు. ఇంద్రుడిని చంపాలనే ఉద్దేశంతో ఇంకో యజ్ఞం స్టార్ట్ చేస్తాడు. ఆ యజ్ఞంలో ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది ప్రొనౌన్సియేషన్ లో. ఇంద్రుడిని చంపాలి అనే ఉద్దేశంతో చేసే యజ్ఞంలో ఇంద్రుడి చేత చంపబడే వ్యక్తి పుడతాడనమాట. ఆయన ఉచ్చారణలో చేసే ఒక మిస్టేక్, ప్రొనౌన్సియేషన్ లో చేసిన మిస్టేక్ కారణంగా ఆ అసురుడి పేరే వృత్రాసురుడు. చాలా భయంకరంగా ఉంటాడు. అతన్ని చూస్తేనే అందరికి భయం వేస్తుంది. అందరు దేవతల ఒక అస్త్రాలని ఆయన మింగేస్తాడు. కాబట్టి దేవతలందరూ ఆయన భయపడి భగవంతుడి దగ్గరికి వెళ్తారు. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతారు, మమ్మల్ని రక్షించమని. ఈ విధంగా ప్రాధేయపెట్టప్పుడు మెల్లిగా ప్రార్థన చేసుకున్న భగవంతుడు దేవతలకు నిర్దేశిస్తారు. ఏం చెప్తారంటే, మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా ప్రార్థనలు చేశారు, కానీ శుద్ధ భక్తులు భక్తి తప్ప మిగతావి అడగరు. ఎందుకంటే ఇప్పుడు దేవతలు వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి, అంటే అసురుణ్ణి చంపడానికి, వాళ్ళ పదవులను రక్షించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నారు కదా భగవంతుడి దగ్గరికి. భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్తారు, మీరు వచ్చారు ఏవేవో సమస్యలు సొల్యూషన్స్ కోసం నా దగ్గరకు వస్తున్నారు, మీరు వచ్చి సమస్యలు వచ్చినప్పుడల్లా మా దగ్గరకు వస్తున్నారు, కానీ యాక్చువల్లీ శుద్ధ భక్తులోని భక్తి ఒకటే కోరుకుంటారు, ఇవన్నీ కోరుకోరు. భౌతిక కోరికలు తీర్చమని కోరుకో, వాళ్ళు మూర్ఖులు. సో ఎనీవే, మీరు వచ్చారు, మీకు ఇవి కావాలి, మీరు ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు. సరే మీరు ఒక పని చేయండి, దదీచి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని అడుక్కోండి. ఎందుకంటే ఆయన బొక్కల నుంచి, ఆయన ఎముకల నుంచి విశ్వకర్ముడు ఒక వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. దాని ద్వారా మీరు ఆ వృత్రాసుని చంపొచ్చు. ఇంకా వృత్రాసుడు నా భక్తుడు, ఆయన మీకు ఏమి హాని కలిగించడు, మిమ్మల్ని ఏం చంపడు, భయపడకండి అని చెప్తారు. ఈ విధంగా చెప్పిన తర్వాత వెంటనే ఇంద్రుడు దదీచి దగ్గరికి వెళ్తాడు. దదీచి దగ్గరికి వెళ్ళి, దదీచి ముని గారు, మీరు మీ ప్రాణాలు త్యాగం చేసి మీ ఎముకలు మాకు కావాలి మా ప్రాణాలు రక్షించుకోవడానికి అని ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా సిగ్గు విడిచి అడుగుతారు అనమాట. దదీచి అంటాడు, ఎవరికైనా వాళ్ళ ప్రాణాలు చాలా ప్రియం, ఎవరికైనా వాళ్ళ శరీరం వాళ్ళకి ప్రియం, మీరు ఎలా మీ ప్రాణాలు రక్షించుకోవడానికి వచ్చారు, ఎందుకంటే మీకు ప్రాణాలు మీకు ప్రియం,
అందుకే నా దగ్గరికి వచ్చి నా ప్రాణాలను త్యాగం చేయమంటారు. ఇదేమైనా సరిపోతుందా? అసలు అడగడానికి ఏమైనా బాగుందా? అలా అన్ని చెప్తారు. చెప్పేసి ఫైనల్ గా దదీచి అంటాడు. తర్వాత దేవతలు అంటారు, కరెక్టే మీరు చెప్పింది, కాకపోతే మీరు దయ చూపించాలి, ఇలా మన లోక కళ్యాణం కోసం త్యాగం చేయాలి, అది అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఫైనల్లో దదీచి అంటాడు, సరే మీ గురించి నాకు తెలుసు, మీ ముఖాల నుంచి ధర్మం గురించి విందామని అడిగాను. ఈ యొక్క శరీరం అనేది ఇతరులకు సహాయపడడానికే, కాబట్టి ఒకవేళ నా శరీరం ద్వారా మేలు జరుగుతుంది అందరికీ లోకానికి అంటే అంతకన్నా నాకు ఆనందం ఏం లేదని దదీచి తన శరీరాన్ని ఇచ్చేస్తాడు, త్యాగం చేస్తాడు. అప్పుడు వెంటనే ఇంకా దదీచి ఒక ఎముకలతో వజ్రాయుధాన్ని విశ్వకర్ముడు తయారు చేసిన ఆ వజ్రాయుధాన్ని తీసుకెళ్లి ఇంకా ఇంద్రుడు దేవతందరితో కలిసి వృత్రాసుడు పైన అసురుల పైన యుద్ధం అటాక్ చేస్తాడు. ఆ యుద్ధంలో వృత్రాసుడు చాలా ఈజీగా ఈ దేవతల అస్త్రాలన్నిటిని మింగేయడం, అందరిని ఓడించేయడం ఆ విధంగా చేస్తాడు. అప్పుడు చూసి ఇంద్రుడు కూడా భయపడిపోతాడు. ఇంద్రుడు కూడా కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. ఇంద్రుడు కూడా ఏనుగు నుంచి కింద పడిపోతాడు. ఏనుగు కింద పడిపోతుంది, ఆయన అస్త్రాలు కింద పడిపోతాయి ఈ చేతిలోంచి. అప్పుడు ఇంద్రుడికి మొత్తం కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోతుంది. అసలు ఇంద్రుడికి ఇంకా నేను వృత్రాసుడిని చంపగలనా అనే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అప్పుడు వృత్రాసుడే యుద్ధ భూమిలో ఇంకా ఇంద్రుడు యుద్ధం చేయడానికి భయపడుతుంటే, సంకోచిస్తుంటే అతను కౌన్సిలింగ్ చేస్తాడు అనమాట వృత్రాసుడు. చూడు ఇంద్ర, ఎందుకు అంత సంకోచిస్తున్నావు? నీ ఎందుకు కాన్ఫిడెన్స్ ఎందుకు వెళ్ళిపోయింది ఇది? నువ్వు డైరెక్ట్ గా భగవంతుడు విష్ణు యొక్క ఆదేశానుసారంగా నన్ను చంపడానికి వచ్చావు. ఆయన చెప్పిన విధంగానే నువ్వు దదీచిముని ఎముకల నుంచి వజ్రాయుధం తయారు చేసుకున్నావు. ఈ వజ్రాయుధాన్ని ప్రయోగించు. మిగతా ఆయుధాలు నువ్వు ప్రయోగించావు, అవన్నిటిని తుంచి పారేశాను, వాటిని ఈజీగా నేను మింగేశాను. అది సరే, దాన్ని చూసి భయపడకు. నమ్మకం ఉండాలి. భగవంతుడు విష్ణువు పైన నమ్మకం ఉండాలి. భగవంతుడు విష్ణువు చెప్పాడు ఈ వజ్రాయుధం ద్వారా నన్ను చంపొచ్చని. వజ్రాయుధం తీసుకొని నా పైన అటాక్ చెయ్యి, నేను చచ్చిపోతాను అని కాన్ఫిడెన్స్ ఇంద్రుడికి వృత్రాసుడు ఇచ్చాడు. అసలు వృత్రాసుడు ఇలాంటి లెక్చర్ ఇవ్వడం విని ఇంద్రుడికి షాక్ కలిగింది అనమాట. అసలు ఇతను ఎంత గొప్ప వ్యక్తి వృత్రాసుడు. నాకు నమ్మకం లేదు విష్ణువు పైన, భగవంతుడి పైన. వృత్రాసుడైన ఈ అసురుడికి ఇంత నమ్మకం ఉంది భగవంతుడి పైన. అస్సలు భయం లేదు. మృత్యు అంటే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. భగవంతుడి ఆదేశాన్ని అనుసారంగానే చనిపోవడానికి రెడీ అయిపోయాడు. ఇంకా నాకు బోధిస్తున్నాడు. అసలు వృత్రాసురుడి యొక్క గొప్ప లక్షణాల పట్ల ఇంద్రుడు ఆకర్షితుడైపోయి వృత్రాసుడిని పొగుడుతాడు కూడా ఈ విధంగా. ఫైనల్ గా వృత్రాసుడి చెప్తాడు, విజయం నీదే, ఎందుకంటే విష్ణువు చెప్పాడు అంటే విజయం నీదే అని చెప్తారనమాట. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఫైనల్లీ వృత్రాసురుడి యొక్క ఇన్స్పిరేషన్తో ఇంద్రుడు ధైర్యం చేసి ఇంకా వృత్రాసుడిని చంపాలని నిశ్చయించుకుంటాడు. సో వృత్రాసుడు చెప్తారనమాట ఇంద్రుడికి, బై థండర్ బోల్ట్, ఈ యొక్క వజ్రం ద్వారా నేను చావడం ద్వారా నాకు మంచి గతి లభిస్తుంది. ఒక భక్తుడికి చనిపోయిన తర్వాత లభించే గతి లభిస్తుంది. అలా నేను మళ్ళీ భగవంతుడి భక్తుడిగా దాసుడుగా అయిపోవచ్చు. నాకు ఇప్పుడు వృత్రాసుడు తన కోరిక చెప్తాడు అనమాట. వృత్రాసుడు ప్రార్థించుకుంటాడు, అతనికి ఏం కావాలి? ఇంద్రుడు చెప్తాడు, నన్ను చంపడం వలన వృత్రాసుడికి ఏం లాభం కలుగుతుందంట. ఇక్కడ వృత్రాసుడి యొక్క ప్రార్థనలు ఉన్నాయన్నమాట. సో వృత్రాసుడు కోరుకునేది ఏంటంటే, నేనే దాసో భవితాస్మి భూయ, నేను దాసుడు అవ్వాలని కోరుకుంటున్నాను అని వృత్రాసుడు చెప్తాడు.
అహం హరే తవ పాదైకమూలా దాసానుదాసో భవితాస్మి భూయ మనస్మర మనస్మరేతాసు పతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయ. ఓ భగవంతుడా, మళ్ళీ నేను మీ యొక్క సేవకుడిగా అవ్వాలనుకుంటున్నాను. మీ యొక్క పాద పద్మాల దగ్గర ఉండాలనుకుంటున్నాను. నా మనస్మరే స్మరే తాసు పతేర్ గుణాంస్తే, ఎప్పుడు నా మనస్సు నీ యొక్క ఆధ్యాత్మిక గుణాలనే స్మరించుకునే విధంగా నా జీవితం ఉండాలనుకుంటున్నాను. అలాగే గృణీత వాక్ కర్మ కరోతు కాయ, నేను చేసే వాక్యాలన్నీ కూడా నీ గుణమహిమల్ని గుణగానం చేయడానికే ఉండే విధంగా చూడు. నా యొక్క శరీరం ఎప్పుడు కూడా నీ యొక్క సేవలో ఉండేటట్టుగా చూడు అని ప్రార్థించుకుంటాడు. సో భగవంతుడు ఇలా అనొచ్చు, జస్ట్ ఆచార్యులు చెప్తున్నారు, సరే నేను నీకు అన్ని ఫలితాలను ఇస్తాను, అంటే నీకు స్వర్గాన్ని ఇస్తాను, లేకపోతే నీకు ముక్తిని ఇస్తాను. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కోరుకుంటాడు ఏంటి వృత్రాసుడు, నేను దాసుని అవ్వాలని కోరుకుంటాడు. ఫస్ట్ కోరిక, ఫస్ట్ ప్రార్థనలో. సెకండ్ ప్రార్థనలో కోరుకుంటాడు, నేను మీ నుంచి ఎప్పుడు విడిపోకుండా ఉండేటట్టుగా, ఎప్పుడు మీ సాన్నిధ్యంలోనే ఉండేట్టుగా నాకు వరం ఇవ్వండి. నాకప్రస్థం నచ పారమేష్ట్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపునర్భవం వా సమంజసత్వా విరహయ్య కాంక్షే. సో ఇవి లాస్ట్ 4 ప్రార్థనలు ఉన్నాయి కదా, 24, 25, 26, 27 శ్లోకాలు అనమాట. ఇది 6.11 6వ స్కందంలో 11వ అధ్యాయంలో లాస్ట్ 4 శ్లోకాలు, 24, 25, 26, 27. సో రెండవ శ్లోకంలో ఆయన అడుగుతున్నాడు ఏమని, నాక పృష్టం నచ పారమేశ్యం, నాకు ధ్రువలోకం కూడా అక్కడ లభించే సుఖం సౌకర్యాలు కూడా నాకు అవసరం లేదు. ఇంకా స్వర్గంలో బ్రహ్మలోకము ఇవన్నీ నాకు అవసరం లేదు, అక్కడ ఉండే ఆనందం నాకు అవసరం లేదు. న సార్వభౌమం నరసాధిపత్యం, సార్వభౌమం అంటే అన్ని లోకాల్ని పరిపాలించే ఆ పదవి కూడా నాకు అవసరం లేదు. న యోగ సిద్ధిర్ అపునర్భవం వా, అన్ని యోగ సిద్ధులు కూడా నాకు అవసరం లేదు. అపునర్భవం వా అంటే నాకు ముక్తి కూడా అవసరం లేదు. మరి నాకేం కావాలి? సమంజసత్వా విరహయ్య కాంక్షే, నేను నీ విరహంతో ఇక్కడ నేను తప్పించిపోతున్నాను. కాబట్టి ఈ విరహంలో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. నీ నుంచి నన్ను దూరం చేసేది ఏది నాకు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నీ నుంచి విరహం నాకు వద్దు. సారీ, ఇక్కడ ఏమంటారంటే నీ విరహంలో ఉన్నాను ఇప్పుడు, ఈ విరహం ద్వారానే నాకు అన్ని లభిస్తాయి, కాబట్టి నాకు ఇంకా వేరే ఏమొద్దు. సో యాక్చువల్లీ అంటే భగవంతుడి నుంచి విరహాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది చాలా హైయెస్ట్ స్టేజ్ అనమాట. సో ఆయన భగవంతుడి ఎంత అతను కావాలని కోరుకుంటాడో, నేను మిమ్మల్ని ఎంతగా సేవ చేయాలని కోరుకుంటాను ఈ విరహంలో అనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో వ్యక్తం చేస్తారనమాట. ఆజాత పక్ష ఇవ మాతరం కగా, అంటే ఎలాగైతే పక్షులు చిన్న పక్షుల యొక్క పిల్లలు ఉంటాయి కదా, అవి ఇంకా రెక్కలు రాలేదన్నమాట, రెక్కలు రాని పిల్లలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా తన తల్లి వచ్చి తినిపిస్తుంది ఆహారం అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పుడు తల్లి యొక్క రక్షణలో ఉండాలని కోరుకుంటాయి. అలా స్తన్యం యథావత్సరాక్షుదార్త, అంటే ఆ పక్షి పిల్లల వంటిది నా యొక్క కోరిక. ఇంకా అలాగే ఎలాగైతే హంగ్రీ కాఫ్స్ అంటే వత్స అంటే గోవత్స అంటే
ఆవు యొక్క దూడలు అవి ఎప్పుడు ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో తల్లి యొక్క ఆవు యొక్క పాలు తాగడానికి, అలాగే నేను మిమ్మల్ని సేవ చేయడం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, అదే కోరుకుంటున్నాను. ప్రియం ప్రియేవా విషితం విషన్న. ఎలాగైతే ఒక స్త్రీ భార్య తన భర్త దూరంగా ఉన్నప్పుడు, దూర ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఇంటి నుంచి ఆమె ఎంతో నిరుత్సాహంగా ఉంటుంది. ఎప్పుడు తిరిగి వస్తాడా అని కోరుకుంటూ ఉంటుంది. తిరిగి వస్తే ఎప్పుడు నేను నా భర్తకి నేను సేవ చేశాన్ని సంతృప్తి పరచాలని కోరుకుంటూ ఉంటుంది. అదే విధంగా నేను కోరుకుంటున్నాను. మనోరవిందాక్షది దృక్ష్యతే త్వాం. నేను కూడా అలాగే కోరుకునేది, ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది మీకు సేవ చేసుకోవడానికి, అదే నేను దానికోసం ఎదురు చూస్తున్నాను, అదే నా కోరిక అనేసి ఇక్కడ వ్యక్తం చేస్తున్నాను. అంటే నేను మీకు దాసున్నాయి, మీకు సేవ చేసుకుంటేనే నా కోరిక తీరుతుంది, అదే నా కోరిక, ఇంకేం కోరిక లేదు. నాకు ముక్తి వద్దు, స్వర్గం వద్దు, ఏమొద్దు. మరి ఏం కావాలి ఫైనల్ గా ధృతరాష్ట్రుడు అడుగుతాడు. సో అని అడుగుతాడనమాట. సరే, ఇప్పుడు మరి భగవంతుడి సాంగత్యం అనేది చాలా హై లెవెల్ కాబట్టి నాకు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాను కాబట్టి నాకు ఏం కావాలని కోరుకుంటాడంటే, నాకు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వండి కోరుకుంటాడు. సో భక్తుల యొక్క సాంగత్యాన్ని అల్టిమేట్ గా కోరుకుంటాడు. మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం. నాకు ఎలాంటి జనాల యొక్క ఫ్రెండ్షిప్ సఖ్యం కావాలంటే మీ యొక్క గొప్ప భక్తులు, అలాంటి జనుల యొక్క సాంగత్యం కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి. సంసార చక్రే భ్రమత స్వకర్మభిః. ఎందుకంటే నేను ఈ సంసార చక్రంలో తిరుగుతున్నా, నా కర్మ యొక్క ఫలితాలను అనుభవిస్తూ. త్వన్మాయయాత్మాత్మజదారగేః శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్. నా యొక్క ఈ మనస్సు, ఈ శరీరం, నా భార్య, పిల్లలు, ఇల్లు, వీటన్నిటి పట్ల ఆసక్తి కాకుండా, మోహమాయలో పడకుండా ఉండేటట్టుగా నాకు వరం ఇవ్వండి అని కోరుకుంటారు ఫైనల్ గా ధృతరాష్ట్రుడు. సో బేసికలీ ధృతరాష్ట్రుడి యొక్క ప్రార్థన అనమాట. సో ఫైనల్ గా ఇంద్రుడు ధృతరాష్ట్రుడి యొక్క ఇన్స్పిరేషన్ తోనే ఆయన వజ్రం తీసుకొని ఫైనల్ గా ఇంద్రుడు ధృతరాష్ట్రుడిని చంపేస్తాడు అనమాట. అంటే ధృతరాష్ట్రుడు కూడా చాలా టైం పడుతుంది. ఇంద్రుడు కి చాలా టైం పడుతుంది ధృతరాష్ట్రుడి యొక్క తలకాయ కోసేయడానికి కూడా, వజ్రాన్ని తీసుకొని దానికి కూడా చాలా టైం పడుతుంది. ఫైనల్ గా ఇంద్రుడు అలా ధృతరాష్ట్రుడిని చంపుతాడు. కాకపోతే మళ్ళీ అంత గొప్ప భక్తుడిని చంపినందుకు కారణంగా ధృతరాష్ట్రుడు అయితే భగవద్ధామానికి వెళ్ళిపోతాడు తిరిగి. కానీ ఇంద్రుడు మళ్ళీ పాపంతో, ఇప్పుడు వైష్ణవ అపరాధం అన్నట్టే, ఒక వైష్ణవుడిని చంపినట్టే చెప్పాలంటే. ఎందుకంటే ధృతరాష్ట్రుడు తలకాయ తీయడానికి కూడా ఇంద్రుడికి 1 సంవత్సరం పడుతుందంట తలకాయ కోయడానికి వజ్రంతో. మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇంద్రుడికి మళ్ళీ పాపం కలుగుతుంది. ఎందుకంటే ఇలా ధృతరాష్ట్రుడిని చంపిన తర్వాత ఇంద్రుడికే బాధ కలిగిందంట. ఎందుకంటే ఇంద్రుడికి తెలుసు ధృతరాష్ట్రుడు ఎంత గొప్ప భక్తుడు. అవునా? అందుకనే కొంచెం ఇంద్రుడు మొహమాట పడ్డాడు, కానీ ఫైనల్ గా చంపేశాడు ధృతరాష్ట్రుడిని. సో అప్పుడు అక్కడ ఋషులు, మునులు, మిగతా దేవతలందరూ వచ్చి కూడా ఆయనకి ప్రోత్సాహం ఇస్తారు. మీరు కంగారు పడకండి, మీకోసం అశ్వమేధ యజ్ఞం చేస్తాము, తద్వారా మీ పాపాల నుంచి ముక్తులు అవుతారని. తర్వాత ఆయన చేసిన పాపం ఒక రూపాన్ని దాల్చి ఒక ముసలి స్త్రీ యొక్క రూపాన్ని దాల్చి ఇంద్రుడిని వెంబడిస్తుంది అన్నమాట. ఇంద్రుడు ఆ ముసలి స్త్రీ రూపంలో ఉన్న పాపాల నుంచి తప్పించుకొని పారిపోయి మానస సరోవరంలో 1000 సంవత్సరాలు అక్కడ ఒక పువ్వు యొక్క స్టెమ్ లోపల దాక్కుని ఉంటాడు అనమాట. ఆ సమయంలో ఇంద్రుడు లేని సమయంలో నహుషుడు ఇంకా ఎవరో ఒకరు ఇంద్రుడి స్థానంలో పరిపాలించాలని నహుషుడిని ఇంద్రుడి స్థానంలో పరిపాలనకి కూర్చోబెడతారు అనమాట. ఈ విధంగా తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఈ విధంగా పాపాలన్నీ కూడా రుద్రుడి యొక్క కృప ద్వారా, లక్ష్మీదేవి యొక్క రక్షణ ద్వారా
ఇంకా ఆయన చేసుకున్న విష్ణు భక్తి ద్వారా తొలగిపోయి ఫైనల్గా అతనికి యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంద్రుడికి తన స్థానం తగ్గుతుంది అనమాట. సో ఫైనల్గా ఇంద్రుడికి తన పాపాల నుంచి ముక్తి పొంది మళ్ళీ తిరిగి ఇంద్రుడి స్థానం తగ్గుతుంది. ఇది విన్న తర్వాత స్టోరీ పరీక్షితుడికి డౌట్ వస్తుంది, విత్రాసుడు అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు? నేను కొంచెం ఫాస్ట్ గా చేసేస్తాను ఎందుకంటే టైం అయిపోతుంది. సో అప్పుడు పరీక్షితుడికి ఈ డౌట్ వస్తుంది, ఇంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు విత్రాసుడు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, ఆయన హిస్టరీ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే అడిగితే అప్పుడు పరీక్షితుడికి శుకదేవ్ గోస్వామి చెప్తారు, అసలైతే వృత్రాసుడు పూర్వపు జన్మలో చిత్రకేతు మహారాజు. అతనికి వేలాది లక్షలాది మంది భార్యలు ఉన్నా కానీ ఆయన ఎంతమంది భార్యలు ఉన్నా కానీ ఆయనకి పిల్లలు లేరు, సంతానం లేరు. అందుకే ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు అంగిరముని వస్తే ఆయన అడిగారు. అంగిరముని సరే అనేసి ఆయనకి చెప్పారు, నీకు ఒక సంతానం పుడతాడు, నేను నీకోసం యజ్ఞం చేస్తానని చెప్పి, కాకపోతే ఈ సంతానం ద్వారా నీకు సుఖము దుఃఖం రెండు కలుగుతాయంటారు. చిత్రకేతు మహారాజ్ సరే అంటాడు. ఫైనల్ గా ఒక రాణికి ఒక కొడుకు పుడతాడు, హర్షశోక అని పేరు పెడతారు. కాకపోతే మిగతా రాణులందరికీ ఈర్ష్య కలుగుతుంది. ఎందుకంటే ఆ రాణికి కొడుకు పుట్టేసరికి రాజు ఎప్పుడు ఆ రాణితోనే ఉంటాడు, ఆ రాణికి ప్రాముఖ్యత పెరిగిపోయింది, మమ్మల్ని లెక్క చేయట్లేదు, ఇదంతా పుట్టిన పిల్లవాడి గురించే కదా, ఆయన చంపేద్దామనేసి చిన్న బాబు ఉన్నా కానీ విషం ఇచ్చి చంపేస్తాడు. తర్వాత మళ్ళీ శోకానికి గురవుతాడు చిత్రకేతు మహారాజు. అప్పుడు మళ్ళీ నారదుని అంగిరి ఇద్దరు వచ్చేసి నారదుని ఆయనకు బోధిస్తారు, ఏ విధంగా నువ్వు ఇప్పుడు బోధించిన తర్వాత ఫైనల్ గా ఆయనకి చెప్తారనమాట. ఈ యొక్క నారదుని యాక్చువల్లీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే చిత్రకేతు మహారాజుకి బోధిస్తారు. ఫైనల్ గా చిత్రకేతు మహారాజుకి భగవంతుడు భక్తి చేసుకోమని చెప్తారు. సో ఆయన ఇలా భగవంతుడి సంకర్షణకి భక్తి చేసుకుని భగవంతుడి యొక్క సంకర్షణకి పొంది ఆయన మళ్ళీ గొప్ప స్థానాన్ని పొందుతారు చిత్రకేతు మహారాజు. తర్వాత ఆయన అలా విమానంలో తిరుగుతూ ఉంటారు చిత్రకేతు మహారాజు. చిత్రకేతు మహారాజు విమానంలో ఎంతో మంది స్త్రీలతో కలిసి తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు కైలాసం పైన నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని శివుడు అక్కడ ప్రవచనిస్తూ ఉంటాడు మిగతా సాధువుల ఋషులకి. అది చూసి చిత్రకేతు మహారాజు కొద్దిగా నవ్వుతాడు అనమాట. అని నవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి అంటే అతను కూడా అలాంటి స్థానంలో ఇప్పుడు ఉన్నాడు. చిత్రకేతు మహారాజు కూడా సంకర్షుడు యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడై అలా ఆయనకేమీ అవమానించాలనే ఉద్దేశం లేదు. కాకపోతే శివుడిని చూసి అలాంటి సిచ్యువేషన్ అలా భార్యను ఒళ్ళో పెట్టుకొని కూర్చొని మరి క్లాస్ ఇస్తున్నాడు, కొంచెం నవ్వుతారు. అది శివుడు అర్థం చేసుకుంటాడు, అతను అలా ఏమి తప్పుగా ఉద్దేశించి నవ్వలేదు, కాకపోతే పార్వతి తప్పుగా ఆమె అనుకుంటుంది. ఎందుకంటే ఇలా శివుడిని నమ్మడం, శివుడిని చూసి నవ్వడం అంత గొప్పవాడైపోయాడు అతను చిత్రకేతు. ఏమనుకుంటాడు అనేసి బుద్ధి చెప్పాలనేసి శాపం ఇచ్చేస్తుంది, అసురుడిగా మారిపోవని శాపం ఇస్తుంది. అప్పుడు వెంటనే ఈ యొక్క చిత్రకేతు పార్వతి దగ్గరికి వచ్చేసి, ఓ మాత, నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను అని వెళ్ళిపోతాడు. ఏమాత్రం అతను భయపడడు, బాధపడడు, మళ్ళీ తిరిగి శపించడు, క్రోధానికి గురవడు. శాపాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి చిత్రకేతు మహారాజు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వృత్రాసురుడుగా జన్మిస్తాడు అనమాట. కాకపోతే పార్వతికి షాక్ అయిపోతుంది, అదేంటి అని అడుగుతుంది శివుడిని. శివుడు అంటాడు, భక్తులు ఎప్పుడు కూడా ఏ పరిస్థితులకి భయపడరు, నారాయణ పరాసర్వే న కుతశ్చర విభ్యతి స్వర్గాపవర్గ నరకేశ్వపి తుల్యార్థ దర్శన. వాళ్ళకి స్వర్గమైన నరకమైన భక్తులకి, నారాయణుడి యొక్క భక్తులకి ఒకటే, వాళ్ళు ఎక్కడున్నా భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి దేని పట్ల ఆసక్తి ఉండదు. ఇంకా ఫైనల్ గా ఈ విధంగా ఆయన బ్యాక్ స్టోరీ చెప్పి శుకదేవ్ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందుకనే ఆ విధంగా చిత్రకేతు మహారాజు వృత్రాసురుడిగా జన్మించాడని చెప్తారు. సో ఫైనల్ గా ఇక్కడ దితి అనుకుంటుంది, ఈ ఇంద్రుడు వచ్చేసి నా పుత్రులందరినీ చంపేశాడు, కాబట్టి ఎలాగైనా సరే ఇంద్రుడిని చంపాలి అనే ఉద్దేశంతో దితి కశ్యపుని కోరుకుంటుంది. అప్పుడు
కశ్యపుడు ఏం చేస్తాడంటే దీతికి ఇది మంచి పద్ధతి, మంచి కోరిక కాదు, కానీ ఈమెను ఎలా శుద్ధపరచాలనేసి ఆలోచించి పుంసావన వ్రతం చేయమని చెప్తారు. అది విష్ణువుకి భక్తి చేసుకునే విధానం వ్రతం. తద్వారా ఆమె ఆ వ్రతం చేయడానికి మొదలు పెడుతుంది. కాకపోతే అందులో చిన్న మిస్టేక్ చేస్తుంది. దాని కారణంగా ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఏం చేస్తాడంటే ఆమె మాత్రం ఆల్రెడీ భక్తి చేసుకున్నంత కారణంగా విష్ణుకి ఆమె మనసు మారిపోతుంది. ఆమె గర్భంలో శిశువు యాక్చువల్లీ భగవంతుడు ఒక భక్తుడే, విష్ణు భక్తుడే అయిపోతాడు. కాకపోతే ఇంద్రుడు తెలియక ఆయన గర్భం లోపలికి ప్రవేశించి ఆ గర్భాన్ని నాశనం చేయాలనుకొని కత్తి తీసుకొని ఆ గర్భాన్ని 7 ముక్కలుగా కోసేస్తాడు. ఆ 7 ముక్కలు కూడా 7 మంది సంతానంగా మారుతుంటే మళ్ళీ ఇంకో 7 ముక్కలు చేస్తాడు. మొత్తం 49 ముక్కలు చేస్తాడు ఆ గర్భాన్ని. వాళ్ళందరూ కూడా 49 మంది మరుత్స్ పుట్టి ఇంద్రుడిని చెప్తారు, చూడండి మమ్మల్ని చంపకండి, మేము మీ అనుచరులమే, మేము కూడా భగవంతుడి భక్తులమే అని. తర్వాత ఆమె కూడా మెలకు వస్తుంది. ఇంద్రుడు క్షమాపణ కోరుతాడు, ఆమె కూడా క్షమించేస్తుంది. ఆ విధంగా ఫైనల్లీ మరుత్స్ అందరూ కూడా ఇంద్రుడి యొక్క అనుచరులయ్యి ఇంద్రుడితో పాటు వెళ్ళిపోతారు. ఇంకా దితి యొక్క హృదయం కూడా పరివర్తన చెందుతుంది ఆమె చేసుకున్న విష్ణు భక్తి కారణంగా, ఈ పుంసవన వ్రతం కారణంగా. సో దీని ద్వారా భక్తి యొక్క శక్తి ఎంత ఉంది, భక్తి ద్వారా ఎలా ఒక వ్యక్తి యొక్క హృదయం మారిపోతుంది అనే విషయాన్ని మనకు ఈ యొక్క స్కందంలో, ముఖ్యంగా 6వ స్కందంలో హరినామము ఇంకా భక్తి యొక్క శక్తి గురించి చెప్తారు, వర్ణించారు. సో దీంతో 6వ స్కందం ముగుస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. సో మనము ఈరోజు ఇక్కడ ముగిద్దామంట, టైం అయిపోయింది ఆల్రెడీ. సో చాలా చాలా ధన్యవాదాలు ఇంత ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.